శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు 'జలంధరుడు'. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ కామెంట్ తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. బ్రహ్మ వల్ల వరాలు పొంది తారకాసురుడు 3 లోకాలను సంక్షోభ పెడుతున్నప్పుడు శివుడికి పుట్టిన వాడి చేత తప్ప తారకాసురుడు చావడని తెలిసి ఇంద్రుడు మన్మధుడికి వసంతుణ్ణి తోడిచ్చి శివుడికి పార్వతిపైన మోహం పుట్టించమని పంపాడు. తపస్సు చేసుకుంటున్న శివుడి సమీపంలో పార్వతి ఉండగా మన్మధుడు వెళ్ళి తన పుష్పబాణాలతో కొట్టి తపోభంగం కలిగించాడు. శివుడు ఆగ్రహించి తన 3వ కన్ను తెరిచేసరికి అందులో నుంచి వెలువడిన అగ్నిజ్వాలలు మన్మధుణ్ణి నిలువునా భస్మం చేశాయి. మన్మధుణ్ణి భస్మం చెయ్యగా మిగిలిన అగ్ని సముద్రంలో పడి ఒక పిల్లవాడి రూపం పొందింది. ఆ పిల్లవాడు ఏడ్చేసరికి దేవతలందరూ బెదిరిపోయి బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. బ్రహ్మ వారిని వెంట పెట్టుకుని సముద్రుడి వద్దకు వచ్చి ఏమిటి రొద అని అడిగాడు. సముద్రుడు బ్రహ్మకు తన శిశువును చూపించి వీడు నా కొడుకు, వీడికి నామకరణం చేసి జాతకం చెప్పండి అని కోరాడు. బ్రహ్మ ఆ శిశువుకు జలంధరుడని పేరు పెట్టి వీడికి శివుడి వల్ల తప్ప మరెవరి వల్ల భయం లేదు అని చెప్పి దేవతలతో అంతర్ధానమయ్యాడు. జలంధరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెళ్ళియీడు వచ్చింది. సముద్రుడికి మిత్రుడైన కాలనేమికి వృంద అనే కుమార్తె ఉన్నది. సముద్రుడు కాలనేమితో మాట్లాడి వృందను జలంధరుడికి చేసుకున్నాడు. ఒకనాడు జలంధరుడి సభకు రాక్షస గురువైన శుక్రాచార్యులు వచ్చాడు. మాటల సందర్భాన శుక్రాచార్యులు జలంధరుడితో దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయం గురించి చెబుతూ పూర్వం సముద్రమథనం జరిగినప్పుడు అందులో నుంచి అమృతం కాక అంతులేని మణులు రత్నాలు వెలువడ్డాయి. అన్నింటినీ దేవతలే కాజేశారు. సముద్రుడికి ఏమీ ఇచ్చారు కారు. అలాగే అమృతం కూడా రాక్షసులకు పాలివ్వకుండా తామే లాక్కున్నారు. అమృతం తాగినందుకు వాళ్ళు రాహువు తల నరికేశారు అని చెప్పాడు. ఈ పాత కథ విని జలంధరుడికి కోపం వచ్చింది. సముద్రం నుంచి కాజేసిన సంపద అంతా తనకిచ్చేయమని ఘస్మరుడనే దూతను పంపి అడిగించాడు. ఇంద్రుడు జలంధరుడి దూతను లక్ష్యపెట్టక మా తమ్ముడైన విష్ణువు నీ వంటి రాక్షసులను ఎందరో చంపాడు, నీవెంత అని జవాబు పంపాడు. జలంధరుడు దేవతలపైకి యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. జలంధరుడితో యుద్ధం చేయటానికి దేవతలు విష్ణుమూర్తిని తెచ్చారు. విష్ణుమూర్తి జలంధరుడితో ఎంతసేపు యుద్ధం చేసి కూడా జయించలేక ఓటమి అంగీకరించి లక్ష్మీ సహితుడై జలంధరుడి ఇంట నివసించటానికి సమ్మతించాడు. విష్ణువే ఓడిపోయేసరికి దేవతల పక్షాన జలంధరుడితో యుద్ధం చేసేవాళ్ళు లేకపోయారు. వాళ్ళు తమ దుస్థితిని గురించి నారదుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు నారదుడు జలంధరుణ్ణి కడతీర్చే ఉపాయం తాను చేస్తానని దేవతలకు మాట ఇచ్చాడు. తరువాత నారదుడు జలంధరుడి వద్దకు వెళ్ళి జలంధర, ఏమి నీ సంపద? ఉత్తమమైన ఇళ్ళు, గుర్రాలు, ఏనుగులు సమస్తము ఉన్నాయి. కానీ లోకోత్తరురాలైన భార్య లేదు. స్త్రీలలోకెల్లా ఉత్తమురాలు పార్వతి. అలాంటిది శ్మశానాలలో తిరిగే శివుడి పాలిట పడింది. శివుడికి పార్వతి లాంటి భార్య ఎందుకు? నీవే వెళ్ళి ఆమెను తెచ్చుకో. పరాక్రమశాలివైన నిన్నెవరు అడ్డగలరు అన్నాడు. నారదుడి మాటలు నమ్మి అవివేకి అయిన జలంధరుడు పార్వతిని తనకిచ్చేయమని శివుడికి కబురు చేశాడు. వెంటనే శివుడు జలంధరుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. శైవగణాలకు రాక్షసులకు మహాభయంకరంగా యుద్ధం సాగింది. ఆ సమయంలో జలంధరుడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అతను శివుడి రూపం ధరించి కొందరు రాక్షసుల చేత ప్రమథుల రూపం ధరింపచేసి పార్వతి ఉండే చోటికి వెళ్ళి శివుడు నీ కోసం వచ్చాడు అని పార్వతితో చెప్పటానికి తన అనుచరుణ్ణి ఒకడిని పంపాడు. వాడు పార్వతి ఎదుటికి వెళ్ళి కొయ్యబారిపోయాడు. అది చూసి పార్వతి మోసం శంకించి తానున్న చోటు నుంచి పారిపోయి విష్ణువును తలుచుకున్నది. విష్ణువు ప్రత్యక్షమై ఏమి కోరి నన్ను రప్పించావు అని పార్వతిని అడిగాడు. జలంధరుడి భార్య అయిన వృంద పాతివ్రత్యాన్ని నీవు భగ్నం చెయ్యాలి. ఆ పాతివ్రత్య బలంతోనే వాడు అజేయుడుగా ఉన్నాడు అన్నది పార్వతి. ఈ సమయంలో వృందకు ఒక పీడకల వచ్చింది. జలంధరుడు ఒక దున్నపోతునెక్కి దక్షిణంగా పోతున్నట్టు, జలంధరుడి నగరం తగలబడుతున్నట్టు ఆమె కలగని కంగారుపడి వెర్రిదానిలాగా వనంలో తిరగసాగింది. ఆమె అలా తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద విష్ణుమూర్తి వృద్ధమునీశ్వరుడి రూపంలో ఆమెకు కనిపించాడు. చెట్టుపైన 2 కోతులున్నాయి. వృంద అతన్ని చూసి, మునీశ్వర, తమరు దివ్యదృష్టితో చూసి నా భర్త బతికి ఉన్నాడో లేదో చెప్పండి అని వేడుకున్నది. నీ భర్త అయిన జలంధరుడు శివుడి చేతిలో చచ్చాడు అన్నాడు మాయాముని రూపంలో ఉన్న విష్ణువు. వృంద ఆ మాట వింటూనే అమితంగా కలవరపడిపోయి, స్వామి, ఎలాగైనా నా భర్తను తిరిగి బతికించండి అని ఆ మునిని ప్రార్థించింది. నా తపశ్శక్తి చేత నీ భర్త ఇప్పుడే బతికి వచ్చేటట్టు చేస్తాను అని విష్ణుమూర్తి సమీపంలో ఉన్న కొలనులో మునిగి జలంధరుడి రూపం ధరించి
వృంద వద్దకు వచ్చాడు. వృంద ఆ మోసాన్ని గ్రహించలేక తన భర్తే వచ్చాడనుకుని విష్ణుమూర్తిని కౌగిలించుకుని తన పాతివ్రత్యాన్ని కోల్పోయింది. ఆ తరువాత వృందకు మోసం తెలిసింది. ఆమె విష్ణువును శపించుతూ, ఇలాంటి పని చేసినందుకు నువ్వు కూడా భార్యావియోగం పొంది కోతులను వెంట వేసుకుని తిరుగు అని చితిపేర్చుకుని అందులో కారి బూడిదైపోయింది. విష్ణుమూర్తి అక్కడే స్తంభించి నిలబడిపోయాడు. వృంద పాతివ్రత్యానికి భంగం కలగటం చేత జలంధరుడికి రక్ష లేకుండా పోయింది. ఆ దుర్మార్గుడు పార్వతిని మోసం చెయ్యి యత్నించినట్టు తెలిసి శివుడు ఆగ్రహావేశంతో భయంకరంగా పోరాడి జలంధరుణ్ణి హతమార్చాడు. తరువాత శివుడు, పార్వతి, విష్ణుమూర్తి నిలబడి ఉన్న చోటికి వచ్చారు. వృంద బూడిది అయిన చోట వారు విత్తనాలు చల్లగా అక్కడ తులసి మొక్క, ఉసిరి మొక్క, మాలతి మొక్క మొలిచాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము. నమస్కారం.